హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు chemglory. ఈరోజు మన టాపిక్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని 1803లో డాల్టన్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. According to this law, if two elements can combine to form more than one compound, the masses of one element that combines with the fixed mass of other element are in the ratio of small whole numbers. ఈ స్టేట్మెంట్ చదవడం చాలా పెద్దగా ఉంది స్టూడెంట్స్, బట్ మనం ఎగ్జాంపుల్స్ ద్వారా ఈజీగా అర్థం చేసుకుందాం. మనం 3 డిఫరెంట్ కాంపౌండ్స్ని తీసుకుందాం, ఏబి, ఏబి2, ఏబి3. ఓకే, మీరు ఏబిని కంపేర్ చేస్తే ఇక్కడ 3 కాంపౌండ్స్లో బి, బి2, బి3. సో వీటి యొక్క మాసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో మనం బిని డిఫరెంట్ మాసెస్ అని చెప్పి డినోట్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏ అనేది సేమ్గా ఉంది కాబట్టి ఫిక్స్డ్ మాస్ అని చెప్పి డినోట్ చేసుకుందాం. అయితే ఈ డిఫరెంట్ మాసెస్ ఆఫ్ బిని మనం ఎక్స్, వై, జీ, XYZగా పరిగణిస్తే వీటి యొక్క రేషియోయే హోల్ నంబర్స్గా మనకి ఫైనల్గా రావాలి. ఓకే, సో మీకు ఇక్కడ అర్థం కాకపోవచ్చు, బట్ నేను ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. సో మనం ఇక్కడ హైడ్రోజన్ ఆక్సిజన్ని తీసుకుందాం. హైడ్రోజన్ని ఆక్సిజన్తో కంబైన్ చేసినప్పుడు మనకి ఫస్ట్ కేసులో వాటర్ వస్తుంది. నెక్స్ట్ కేసులో హైడ్రోజన్ని ఆక్సిజన్తో కంబైన్ చేసినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ వస్తుంది. సో చూసారా స్టూడెంట్స్, సేమ్ ఎలిమెంట్స్, హైడ్రోజన్ ఆక్సిజన్ ఇక్కడ సేమ్ ఎలిమెంట్స్, అవి కంబైన్ అయినప్పుడు దే ఫార్మ్ మోర్ దెన్ వన్ కాంపౌండ్ కదా. వాటర్ ఫామ్ చేస్తుంది, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం. అయితే ఇక్కడ వీటి ద్వారా ఫామ్ అయ్యే కాంపౌండ్స్ని నేను ఇక్కడ టేబుల్ ద్వారా రాసుకున్నాను. H2O వాటర్ అండ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ H2O2. ఇందులో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. సో ఫస్ట్ మనం వీటి యొక్క మాసెస్ని క్లియర్గా రాసుకుందాం. దాని ద్వారా ఇది మల్టిపుల్ ప్రపోర్షన్స్ యొక్క లాని ఫాలో చేస్తుందో లేదో మనకి తెలుస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ అనేది ఎన్ని ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 గ్రామ్స్. ఓకే, ఆక్సిజన్ అనేది 1 ఆక్సిజన్ ఉంది. సో 16 గ్రామ్స్. ఇక్కడ హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 2 గ్రామ్స్. ఇక్కడ ఆక్సిజన్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో 16 into 2 32 గ్రామ్స్. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ హైడ్రోజన్లో 2 గ్రామ్స్ 2 గ్రామ్స్. 2 కాంపౌండ్స్లో కూడా హైడ్రోజన్ అనేది సేమ్. సో ఇక్కడ ఫిక్స్డ్ మాస్ ఏంటి? హైడ్రోజన్. ఇక్కడ డిఫరెంట్ మాసెస్ ఏంటి? ఆక్సిజన్. ఓకే, సో మనం ఈ డిఫరెంట్ మాసెస్ యొక్క ఆక్సిజన్ యొక్క డిఫరెంట్ మాసెస్ హోల్ నంబర్స్గా ఫామ్ అయ్యా లేదో మనం చెక్ చేసుకోవాలి. అలా చేయాలంటే మనం ఇది M2 అనుకుందాం, ఇది ఇది M1 అనుకుందాం, ఇది M2 అనుకుందాం. సో ఫైనల్గా M1/M2 ఈజ్ ఈక్వల్స్ టు 16/32. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1:2 రేషియో. ఓకే స్టూడెంట్స్, సో ఇప్పుడు మీరు ఈ ఎగ్జాంపుల్ అర్థం చేసుకుంటూ ఈ స్టేట్మెంట్ని మీరు చదవండి. If two elements can combine to form more than one compound, okay, more than one compound, the masses of one element that combines with the fixed mass of other element, అంటే ఇది కదా ఫిక్స్డ్ మాస్, ఇవి కదా డిఫరెంట్ మాసెస్. సో the masses of one element that combines with a fixed mass of other element, this should be in the small whole numbers. ఇంకా మీకు ఈజీగా అర్థం కావడానికి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేసుకుందాం స్టూడెంట్స్. సెకండ్ ఎగ్జాంపుల్, కార్బన్ అండ్ ఆక్సిజన్. ఓకే, కార్బన్ అండ్ ఆక్సిజన్ని మనం కంబైన్ చేస్తే మనకి మోర్ దాన్ 2 కాంపౌండ్స్ ఫామ్ అవుతుంది. one carbon monoxide, another one carbon dioxide. ఓకే, సో వీటి యొక్క మాసెస్ని మనం చక్కచక్క రాసేసుకుందాం టేబుల్లో.
కార్బన్ మోనాక్సైడ్లో కార్బన్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 12 గ్రామ్స్. ఓకే. ఆక్సిజన్ ఎన్ని గ్రామ్స్ ఉంటుంది? 16 గ్రామ్స్. ఎందుకు? 1 ఆక్సిజనే ఉంది కాబట్టి. ఇక్కడ కార్బన్ 1 కార్బన్ ఉంది కాబట్టి 12 గ్రామ్స్. ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 16 into 2 32 గ్రామ్స్. ఓకే స్టూడెంట్స్? యా. సో నేను ఇప్పుడు డిఫరెంట్గా 12 గ్రామ్స్కి కాకుండా 1 గ్రామ్ ఆఫ్ కార్బన్కి ఈ ఆక్సిజన్ అనేది ఎంత ఉంటుందో ఫైండ్ చేయాలనుకుంటున్నాను. అలా హోల్ నెంబర్ రేషియోని ఫైండ్ చేయాలనుకుంటున్నాను. సో దీన్ని ఎలా చేయొచ్చు? 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్కి 16 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బన్కి ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. చేస్తే 16 into 1 by 12 that is equals to 1.33 grams. అంటే మీకు 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ 1.33 గ్రామ్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. ఎందులో? కార్బన్ మోనాక్సైడ్లో. ఓకే స్టూడెంట్స్, ఇది కార్బన్ మోనాక్సైడ్లో. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్లో కూడా సేమ్ అలానే క్యాలిక్యులేట్ చేద్దాం. 12 గ్రామ్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే కార్బన్కి 32 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్ ఉంది కదా. సో 1 గ్రామ్ ఆఫ్ కార్బన్కి ఎంత ఆక్సిజన్ ఉంటుంది? సేమ్ క్రిస్ క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ ఈజ్ ఈక్వల్స్ టు 32 by 12 that is equals to 2.67 grams of O. ఓకే, అంటే ఇది కార్బన్ డైఆక్సైడ్లో. ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ కార్బన్ అనేది 2.67 గ్రామ్స్ ఆఫ్ ఆక్సిజన్తో కంబైన్ అవుతుంది. ఎందులో? CO2లో. అయితే మనం ఏం చేయాలి? వీటి యొక్క రేషియోని మనం కనుక్కోవాలి. సో రేషియో ఏంటి? 2.67. ఓకే, 2.67 by 1.33. ఇదిగోండి 1.33 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. సో 2 అనేది హోల్ నెంబర్లో ఉంది. ఓకే. థర్డ్ ఎగ్జాంపుల్, ఇది మీకు టెక్స్ట్ బుక్లో 1.21Aలో మీకు కనబడుతుంది స్టూడెంట్స్. నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో నైట్రోజన్ని ఆక్సిజన్ని కంబైన్ చేస్తే అంట మనకి 5 కాంపౌండ్స్ ఫామ్ అవుతున్నాయి. చూడండి, N2O, NO, NO2, N2O3, N2O5. వీటి యొక్క మాసెస్ని రాసేసుకుందాం. ఈ N2Oలో 2 N's ఉన్నాయి. సో 2 N's అంటే 14 into 2 28. 1 N ఇక్కడ రాస్తాం చూడండి. 1 N ఈజ్ ఈక్వల్స్ టు 14 గ్రామ్స్. ఓకే, 1 ఆక్సిజన్ ఈజ్ ఈక్వల్స్ టు 16 గ్రామ్స్. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకొని వీటి యొక్క ఇండిపెండెంట్గా గ్రామ్స్ వాటి యొక్క మాసెస్ని రాసేసుకోవడమే. ఓకే, సో 2 N's ఉన్నాయి కాబట్టి 14 into 2 28 గ్రామ్స్. ఓకే, 28. ఇంకా గ్రామ్స్ అని రాయట్లేదు. O 16, N 1 N కాబట్టి 14, 1 O కాబట్టి 16, ఇక్కడ 1 N కాబట్టి 14, ఇక్కడ 2 O's కాబట్టి 2 into 16 32. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 N's కాబట్టి 14 into 2 28. ఇక్కడ 3 O's కాబట్టి 3 into 16 ఎంత స్టూడెంట్స్? 48. నెక్స్ట్ ఇక్కడ 2 N's కాబట్టి 14 into 2 28. ఇక్కడ 5 O's కాబట్టి 5 into 16 80. ఓకే, సో మీరు నాకు క్వశ్చన్ అడగచ్చు, ఇక్కడ ఫిక్స్డ్ మాస్ అనేది అసలు ఏమీ కనిపించలేదు. సో మేము ఎలా దీనిని ప్రాబ్లం సాల్వ్ చేయాలి? ఇక్కడ మనం ఫిక్స్డ్ మాస్ ఎన్నైనా చేసుకోవచ్చు, ఓనైనా చేసుకోవచ్చు. ఓకేనా? సో నాకైతే ఇక్కడ 28 అని ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని నేను 28 చేసుకోవాలనుకుంటున్నాను. సో దేంతో మల్టిప్లై చేస్తే 28 అవుతుందో అది మనం అనుకోవాలి. సో ఇక్కడ 2తో మల్టిప్లై చేస్తేనే కదా 28 అవుతుంది. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే 2 into ఓకే, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇవంతా ఫిక్స్డ్ మాస్గా మారుతుంది. సో
ఇది ఎన్నే కాదు, ఈ 2 అనేది ఓకి కూడా వర్తిస్తుంది, ఈ 2 అనేది O2కి కూడా వర్తిస్తుంది. సో మనకి ఫైనల్గా ఇవి మల్టిప్లై చేస్తే మనకి వచ్చింది 2 ఇంటూ n కదా, 2 ఇంటూ 14 28. ఓకే, నెక్స్ట్ 2 ఇంటూ O అంటే 2 ఇంటూ 16 32. ఇది మీకు క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇలా రాస్తున్నాను స్టూడెంట్స్. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంటూ n అంటే 2 ఇంటూ 14 ఉంది ఇక్కడ స్టార్టింగ్లో, అంటే ఇక్కడ 28. ఇక్కడ 2 ఇంటూ O2 ఇక్కడ మనకి 2 ఇంటూ 32 అని అర్థం, అంటే 64. ఓకే స్టూడెంట్స్, సో ఫైనల్గా మీకు ఇక్కడ ఫిక్స్డ్ మాస్ అనేది మనకు వచ్చేసింది. అయితే ఇక్కడ డిఫరెంట్ మాసెస్ ఉన్నది ఎలిమెంట్ ఏంటి? ఆక్సిజన్. ఈ డిఫరెంట్ మాస్ ఉన్న ఈ ఎలిమెంట్ యొక్క రేషియోస్ సేమ్, హోల్ నంబర్స్గా మనకి ఫామ్ అవ్వాలి. సో 16:32:48:64:80. That is equals to 1:2:3:4:5. అంతే. మీరు అడగచ్చు 48 కిందన ఉంది మ్యామ్, 64 పైన ఉంది, సో ఎలా? నథింగ్ టు వరీ. మనం ఎలా అయినా దీన్ని మనం ప్లేస్ చేసుకొని హోల్ నంబర్స్లో వచ్చాయా లేదా అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. ఇవి 3 ఎగ్జాంపుల్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ NCERT ప్రాబ్లమ్స్. ఓకే, నేను 3 మోడల్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మోడల్ క్వశ్చన్: 128.64 grams of iron 2 oxide decomposed to form 100 grams of iron and 28.64 grams of oxygen. 142.97 grams of a different compound iron 3 oxide decomposes to form 100 grams of iron and 42.97 grams of oxygen. What is the whole number ratio of oxygen between the two compounds? సో మనం ఫస్ట్ ఎప్పుడైనా క్వశ్చన్ చూసి చాలా భయపడిపోతూ ఉంటాం. ఏం లేదు, జస్ట్ క్వైట్గా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంతే. ఓకే స్టూడెంట్స్, సో దీన్ని మనం సాల్వ్ చేసేద్దాం. ఇక్కడ ఐరన్ ఆక్సైడ్ ఇచ్చారు. ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది 2 స్టేట్స్లో ఇచ్చారు. ఒకటి Fe+2 స్టేట్లో, ఇంకోటి Fe+3 స్టేట్లో. ఓకే, ఈ ఐరన్ ఆక్సైడ్ అంట డికంపోజ్ అయ్యి 2 కాంపౌండ్స్ని ఫామ్ చేసిందంట. ఒకటి ఐరన్, ఒకటి ఆక్సిజన్. అలాగే Fe+3 స్టేట్లో ఉన్న ఐరన్ ఆక్సైడ్ కూడా 2 ఎలిమెంట్స్ని ఫామ్ చేసిందంట. అది ఐరన్ అండ్ ఆక్సిజన్. సో దీని ద్వారా ఇది ఆ ఆక్సిజన్ యొక్క రేషియోని కనుక్కోమని చెప్పారు. సో ఎలా? ఐరన్ 128.64 grams ఆఫ్ ఇదేంటిది ఐరన్ 2 ఆక్సైడ్. ఓకే, ఇదేం ఫామ్ చేస్తుంది? 100 grams ఆఫ్ ఐరన్ ప్లస్ 28 grams of 64 grams oxygen. Okay students, next 142.97 grams of iron 3 అంటే Fe+3 స్టేట్లో ఉంది. ఈ ఆక్సైడ్ అనేది ఏం ఫామ్ చేస్తుంది? 100 grams of iron ప్లస్ 42.97 grams of oxygen. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ మనకి కామన్గా అంటే ఫిక్స్డ్ రేషియో ఏముంది? ఐరన్. ఫిక్స్డ్ మాస్ ఏముంది? ఐరన్. సో ఇక్కడ ఐరన్ అనేది ఫిక్స్డ్ మాస్. ఓకే, మనకి డిఫరెంట్ మాసెస్ ఏం కనిపిస్తుంది? ఆక్సిజన్, అంతే కదా. ఆక్సిజన్ అనేది డిఫరెంట్ మాస్. ఓకే, వాళ్ళు మనల్ని ఏం అడిగారు క్వశ్చన్లో? వాట్ ఈజ్ ద హోల్ నంబర్ రేషియో ఆఫ్ ఆక్సిజన్ బిట్వీన్ ద 2 కాంపౌండ్స్? ఈ 2 కాంపౌండ్స్లో వీటి యొక్క ఆక్సిజన్స్ యొక్క హోల్ నంబర్ రేషియో ఏంటి అని అడిగారు. దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తామంటే
ఈ ఈ దీన్నే అడిగారు కాబట్టి ఫస్ట్ ఈ రెండిట్లో ఏది చిన్నదో మనం చూసుకోవాలి. ఏ మాస్ చిన్నదో ఏంటి 28.64 గ్రామ్స్ చిన్నది. సో దాన్ని మనం ఈ 2 మాసెస్తో డివైడ్ చేయాలి. అంటే 28.64 divided by 28.64 that is equals to 1. ఓకే, ఇది కేస్ 1లో. ఓకే స్టూడెంట్స్, కేస్ 2లో అంటే కేస్ 2లో 42.97 divided by 28.64 ఇది మనకి నియర్లీ 1.5 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో మనం దీని యొక్క రేషియోని కనుక్కోవాలి. అదే కదా క్వశ్చన్, 1:1.5. అయితే ఇక్కడ మరి 1.5 అనేది హోల్ నెంబర్ కాదు. దాన్ని హోల్ నెంబర్ చేయాలి అంటే మనం ఏదో ఒక నంబర్తో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తున్నామంటే ఇదొక్క నంబర్కే మల్టిప్లై చేయకూడదు, దీనికి కూడా అదే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. అంటే నేను ఇప్పుడు దీన్ని 1.5 into 2 చేస్తే నాకు నియర్లీ 3 వస్తుంది. ఓకే, సో దీన్ని కూడా నేను 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు నాకు ఫైనల్గా 2:3 వస్తుంది. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ రేషియో ఆఫ్ ఆక్సిజన్స్ ఏంటి, 2 కాంపౌండ్స్లో 2:3. దిస్ ఇస్ ఫస్ట్ మోడల్. ఓకే, సెకండ్ మోడల్, the mass of oxygen that combines with 1 gram of sulfur to form 3 different compounds are 1.750 grams, 0.8750 grams, 0.4375 grams respectively. Show now this data illustrates law of multiple proportions. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూడగానే మనకి మైండ్లో గుర్తు రావాల్సింది మల్టిపుల్ ప్రపోర్షన్స్ అనగానే ఫిక్స్డ్ మాస్ ఏంటి అని. ఫిక్స్డ్ మాస్ ఏమని ఇచ్చారు ఇక్కడ, 1 gram of sulfur. ఓకే, సో ఫిక్స్డ్ మాస్ ఇస్ 1 gram of sulfur. నెక్స్ట్ ఇక్కడ డిఫరెంట్ మాసెస్ ఏంటి, ఆక్సిజన్. ఓకే స్టూడెంట్స్, సో ఈ ఎన్ని డిఫరెంట్ మాసెస్ ఇచ్చారో ఆక్సిజన్వి 3 డిఫరెంట్ మాసెస్. ఓకే, సో దీన్ని మనం ఏబిసిగా రిప్రజెంట్ చేస్తూ A is equals to 1.750 grams, B is equals to 0.8750 grams, C is equals to 0.4375 grams అని రిప్రజెంట్ చేద్దాం. ఈ మూడు కూడా ఆక్సిజన్ యొక్క డిఫరెంట్ మాసెస్, ఇందులో డిఫరెంట్ కాంపౌండ్స్లో. ఓకేనా, సో ఇప్పుడు మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే కాంపౌండ్ ఏ బై కాంపౌండ్ బి. ఓకే, సో 1.750 by 0.8750 మనకి ఇది 2/1 ఫామ్ చేస్తుంది రేషియో. ఓకే, నెక్స్ట్ కాంపౌండ్ ఏ కాంపౌండ్ ఏ టు కాంపౌండ్ సి, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.750 by 0.4375. ఓకే స్టూడెంట్స్, ఇది మనకి 4/1 ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ కాంపౌండ్ బి బై సి, ఇది 0.8750 by 0.4375, దట్ ఈస్ ఈక్వల్స్ టు 2/1. సో మనకి ఈ 3 కాంపౌండ్స్లో కూడా ఆక్సిజన్ యొక్క రేషియోస్ ఎలా ఫామ్ అయింది, హోల్ నంబర్స్లో ఫామ్ అయింది. చూడండి, 2/1, 4/1, 2/1 అంటే 2:1, 4:1, 2:1. ఓకే స్టూడెంట్స్, సో ఇక్కడ నేను మీకు వేరే క్వశ్చన్ కూడా నేను రాసి పెట్టాను. అదేంటంటే మీకు ఇలాగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. 4 times of oxygen in compound A compared to compound C, 2 times of oxygen in compound A than compound B. ఇలా మీకు ఆప్షన్స్ ఇచ్చి A and B are true, A and C are true, A, B, D are true, none of the above, ఇలా కూడా మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో దీన్ని మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఫైనల్గా మీకు హోల్ నంబర్ రేషియో అనేది వస్తుంది కదా, చూడండి ఇక్కడ 2/1, 4/1, 2/1 వచ్చింది. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, 2 times of oxygen in compound A than compound B. ఇక్కడ దీని అర్థం 4 times of oxygen in compound A than compound C. ఇక్కడ ఈ కాంపౌండ్లో 2 times of oxygen in compound B than compound C. సో నేను ఇప్పుడు చెప్పిన ఈ స్టేట్మెంట్స్ ఇందులో ఏమున్నాయో మీరు చెక్ చేసుకొని
దాని ద్వారా మీరు ఆన్సర్ని కనుక్కోవాలి. సో నాకైతే ఇది ఏబిడి ట్రూ అని, ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, సో దీని ద్వారా ఈ డేటా అనేది లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఫాలో అవుతుందని చెప్పచ్చు. నెక్స్ట్ థర్డ్ మోడల్, hydrogen, ammonia and hydrogen azide all contain only nitrogen and hydrogen. ఓకే, ఈ 3 కాంపౌండ్స్లోనంట ఓన్లీ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. ద మాస్ ఆఫ్ హైడ్రోజన్ దట్ కంబైన్స్ విత్ 1 గ్రామ్ ఆఫ్ నైట్రోజన్. చూసారా, ఇక్కడ ఫిక్స్డ్ మాస్ ఆల్రెడీ మనకి 1 గ్రామ్ ఆఫ్ నైట్రోజన్ అని తెలుస్తుంది క్వశ్చన్లోనే. ఫర్ ఈచ్ కాంపౌండ్ ఈజ్, అంటే ఇక్కడ డిఫరెంట్ మాసెస్ ఏమున్నాయి, హైడ్రోజన్, వాటి యొక్క డిఫరెంట్ కాంపౌండ్స్లో హైడ్రోజన్ యొక్క డిఫరెంట్ మాసెస్ ఏంటి, 144 grams, 216 grams and 240 grams. షో దిస్ ఇలిస్ట్రేట్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో మనం ఇక్కడ ఏం కనుక్కున్నాం, ఫిక్స్డ్ మాస్ ఏంటి స్టూడెంట్స్, ఫిక్స్డ్ మాస్ అనేది 1 gram ఆఫ్ what is the fixed mass, 1 gram of nitrogen. Okay, what is a different mass, హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేది డిఫరెంట్ మాసెస్ ఏబిసి అనుకుందాం, 144 grams, 216 grams, 240 grams. ఓకే స్టూడెంట్స్, సో దీన్ని మనం ఫాస్ట్గా సాల్వ్ చేసేద్దాం, సేమ్ సెకండ్ మోడల్ లాగానే. అయితే C/A, ఇక్కడ 240 డివైడెడ్ బై 144. ఓకే, సో మనకేమొస్తుంది 1.67/1. ఓకే స్టూడెంట్స్, సో నేను మీకు ఇక్కడ ఈ క్వశ్చన్ ద్వారా ఏం చెప్పాలనుకున్నానంటే, మీకు ఇలా డెసిమల్ పాయింట్ వచ్చినప్పుడు ఇది హోల్ నెంబర్ కాదు కాబట్టి మీకు దేంతో మల్టిప్లై చేస్తే హోల్ నెంబర్ ఫామ్ అవుతుంది అని మీరు నంబర్ని చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ 1.67 × 3 చేస్తే నాకు ఏమొస్తుంది, 5/3 వస్తుంది. ఓకే, సో అలానే సెకండ్ కేసులో B/A, 216 డివైడెడ్ బై 144 is equals to 1.5/1 ఇంటూ సేమ్ ఇక్కడ కూడా 1.5 అనేది హోల్ నెంబర్ కాదు కాబట్టి నేను 2తో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే నాకు 3/2 వస్తుంది. ఓకే, ఇవి హోల్ నెంబర్స్. నెక్స్ట్ థర్డ్ కేసులో C/B, 240 డివైడెడ్ బై 216 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1.11/1. ఇది హోల్ నెంబర్ కాదు కాబట్టి నేను 100తో మల్టిప్లై చేసుకుంటున్నాను. సో నాకు 111/100 వచ్చింది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్లో ఫస్ట్ ఫిక్స్డ్ మాస్ ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ డిఫరెంట్ మాసెస్ ఏ ఒక్క ఎలిమెంట్ ఉందో తెలుసుకోవాలి. ఆ డిఫరెంట్ మాసెస్ని మీరు రేషియో ఫైండ్ చేయాలి. ఒకవేళ మీకు హోల్ నెంబర్గా రాకపోతే దాన్ని మీరు ఒక నంబర్, ఏదో ఒక నంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మీకు ఫైనల్గా హోల్ నెంబర్ వచ్చేటట్టు చూసుకోవాలి. సో మీకు చూడండి, ఇక్కడ 3 కాంపౌండ్స్లో కూడా మనకి హైడ్రోజన్ అనేది హోల్ నెంబర్స్లో వచ్చింది. దిస్ ప్రాబ్లమ్ ఇల్లుస్ట్రేట్స్ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. ఓకే స్టూడెంట్స్, సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.